ఒకసారి నెయ్యి వీడియో పెట్టినప్పుడు కొంతమందికి నచ్చలే, అది నాదేలేండి పొరపాటు. ఇంకొంచెం ఈజీగా చెప్దాంలే అని మీగడతోనే నెయ్యి చేశా. ఇప్పుడు మీ అందరికి నచ్చే విధంగా చాలా ఈజీగా నెయ్యి చేస్తాను. నా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి పనికొచ్చిద్దని. సరే, ముందుగా పాల మీద మీగడ తీసి స్టోర్ చేసుకుంటా. ఇందులో గిన్నెలు పట్టేదాకా అన్ని రోజులు మీగడ తీసి స్టోర్ చేస్తా. ఫ్రిడ్జ్ లో మీగడ గిన్నెలు ఎక్కువగా అయిపోయినప్పుడు అన్ని తీసి ఒక పెద్ద గిన్నెలో వేసి కొంచెం చల్లదనం పోయేదాకా, అంటే ఫ్రిడ్జ్ లో నుండి తీసాను కదా, మీద పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా వేడి చేసి పెరుగు తోడు పెడతా. అంటే స్టోర్ చేసుకున్న మీగడ మొత్తాన్ని పెరుగు చేస్తున్నా. గిన్నెని రేపటిదాకా అలాగే ఉంచేస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మీగడ మొత్తం పెరుగైపోయింది. ఇప్పుడు ఎప్పుడు చెప్పే విధంగానే గోధుమ పిండి కలిపినట్లు బాగా ప్రెస్ చేయండి. మీకు కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది వెన్నపూస వస్తున్నట్లు. ఇప్పుడు వెన్నపూస మునిగేంత వరకు నీళ్ళు పోసి పక్కన పెట్టండి ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ తర్వాత నీళ్ళలో ఉన్న వెన్నపూసని వేరే గిన్నెలోకి తీసుకోండి. వచ్చిన వెన్నపూసని మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసి కడగండి. స్టవ్ మీద పెట్టి బాగా ఎర్రగా కాగనీయండి. ఇంకా బాగా నెయ్యి కాగిన తర్వాత నేనైతే కరేపాకు గానీ, తమలపాకు గానీ, మెంతులు గానీ వేస్తా. ఇప్పుడైతే మెంతులు వేస్తున్నా. నిన్న పెట్టిన వీడియోలో ఒక సిస్టరు యాలకులు కానీ సాల్ట్ కానీ వేయొచ్చు అన్నారు. నేనైతే యాలకులు ఒక 3 దంచి కూడా వేస్తున్నా. అంతేనండి, కమ్మని సువాసన వచ్చే నెయ్యి అయితే రెడీ అయింది.